విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంది. తులసి, మారేడు, గరిక, అలాగే ఔదుంబరం, మేడి చెట్టు, తర్వాత కొన్ని రావి చెట్టు, ఇవన్నీ కూడా దేవవృక్షాలు అంటారు వీటిని. అంటే వాటి దేవతల యొక్క రహస్యాలు కొన్ని తెలుసుకున్నటువంటివి ఆ వృక్షాలు. మోదుగ చెట్టు మీకు ఐడియా ఉంది. అంటే మోదుగతో హోమానికి అవి తప్ప ఇంకోటి వాడదు. మనం పిచ్చి పిచ్చిగా అవన్నీ వాడుతుంటారు కానీ మోదుగ చెట్లు వేస్తే అసలు మోదుగ కర్రలు కాలిస్తే మీకు అసలు చెడు వాసన రాదు, కమ్మటి వాసన వస్తుంది. పొగ కూడా మీకు తెల్ల పొగ ఉంటుంది. మేఘాలు తొందరగా మేఘావృతం అవుతాయి. నువ్వు పిచ్చి మొక్కలు, తుమ్మకర్రలు, ఆకరలు ఇక్కడ వేస్తే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. రావి, జువ్వి, మారేడు, మోదుగ, మేడి, ఈ జమ్మి, వీటితోనే మనం చేయాలి. జమ్మి చెట్టు ఎందుకు? ఈ భారతంలో మనకి కౌరవ వాళ్ళతో ఇబ్బంది పడి అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసం కొరకు ఆయుధాలన్నీ కూడా జమ్మి చెట్టు పెట్టుకోవాలి. జమ్మి చెట్టుకి చాలా పుణ్యం వచ్చింది. ముట్టుకుంటేనే స్పర్శ చేస్తేనే చాలా పుణ్యం. తులసి సమస్తమైనటువంటి శుభయోగాలకి తులసి విజయం. దత్తుడి అవతారమైనటువంటిది ఔదుంబరం విశేషమైనది. రావి చెట్టు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడి యొక్క వృక్షం రావి చెట్టు. మర్రి చెట్టు సాక్షాత్తుగా ఈశ్వరుడి చెట్టే మర్రి చెట్టు, విష్ణుమూర్తి చెట్టే మర్రి చెట్టు. త్రిమూర్తులు పూజ చేసేటప్పుడు మర్రి చెట్లు కాబట్టి ఇవన్నీ చేసుకోవడం. అలాగే మారేడు దళం కూడా. ఎందుకు? ఆ విష్ణుమూర్తి వరాన్ని ఇచ్చాడు. ఆ యొక్క మారేడు దళానికి ఎవరైతే నిన్ను స్పర్శన చేస్తారో, స్పర్శనే నిన్ను చూస్తారో పుణ్యం, ఇంకా మిగతాన్ని ముట్టుకోవాలి. కానీ మారేడు దళాన్ని పొద్దున్నే చూస్తే చాలు, మనం పొద్దున్న లేచి మారేడు చూస్తే చాలు. అలాగే చూడడం కూడా, అసలు చూడడము ముట్టుకోవడం విశేషమైన ఫలితం. విష్ణుమూర్తి అనుగ్రహం చేత దానికి వరం పొందుకున్నది. ఎవరైతే ముట్టుకుంటారో వారికి శాశ్వత సుఖం కలుగుతుందన్నటువంటి భావన, శాశ్వత స్వర్గలోక ప్రాప్తి అని చెప్పేసి ఆయన వరం ఇస్తాడు. అందువల్ల ఆ మారేడు దళానికి ఉన్నటువంటి ప్రసిద్ధి ఏమిటంటే చూడడం వల్ల, ముట్టుకోవడం వల్ల. ఇది పక్కన పెడితే మారేడు దళం పుట్టుకోవడం ఫస్ట్ పొద్దున్న లేవగానే మనం చెప్తున్నటువంటి మొక్కలు చూడడం వల్ల, వృక్షాలు చూడడం వల్ల ఏమవుతుందంటే కంటి జబ్బులు పోతాయి. ఇప్పుడుటువంటి మోడర్న్ సైంటిస్ట్ ఉన్నారే, వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నారే, మీరంటే చెప్పే డైలాగ్ ఉంటుంది. అలాగే ఈ సైంటిస్ట్ ఉన్నారే, లేవగానే గ్రీనరీ చూడని చెప్తారు కదా. మనోళ్ళు ఎప్పుడో చెప్పారు, లేవగానే స్పర్శనం అంటే ప్రకృతితో మమేకం అవ్వడం, తులసిని చూడడం, మారేడుదలను చూడడం, రావి చెట్టు దగ్గరికి వెళ్ళడం. అంటే మనం దంతధావనానికి వెళ్ళి, అంటే మర్రి చెట్టు ఎప్పుడు చూస్తాం మనం? పెద్ద పెద్ద వృక్షాలు అవి దేవాందరి ఉంటాయి. అంటే ఏమిటి? పొద్దున్నే గుడికి వెళ్ళి అలవాటు చేసుకుంటే అక్కడ మారేడు చెట్టు, రావి చెట్టు చూస్తాం మనం. ఇవి చూడడం వల్ల కంటి జబ్బులు రావు. పొద్దున్నే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒక భగవంతుని శక్తి దగ్గర వెళ్ళినప్పుడు ఆ శక్తి మనల్ని చైతన్యం కలిగిస్తుంది. కాబట్టి ఇలా వృక్షాలకు వెళ్ళమన్నట్టు.